యముడు ఎవరెవరిని విడిచిపెట్టాలి అంటే శంకర స్మరణ చేస్తున్న శరీరం కలిగి ఉన్న వారిని విడిచిపెట్టాలి. రుద్రాక్ష ధరించిన వారిని విడిచిపెట్టాలి. బిల్వ పత్రములతో శివరాధన చేసేవారిని విడిచిపెట్టాలి. శ్రీశైల నాయకుని పూజించిన పవిత్ర చిత్తులని అతను విడిచిపెట్టాలి. అలాగే వేదం చెప్పిన ప్రకారంగా భస్మ ధారణ చేసే వారిని విడిచిపెట్టాలి. శ్రీకాళహస్తీశ్వరుని పూజపై ఆసక్తి కలిగిన వారిని, ఏకమ్రానుదిని పూజపై ఆసక్తి కలిగిన వారిని, అరుణాచలేశ్వరుని, అలాగే చిదంబరేశ్వరునిపై, కుంభేశ్వరుపై ఆసక్తి కలిగిన వారిని, బ్రహ్మరాంబిక దేవిని బ్రహ్మరాంబిక మూర్తిని ధ్యానించే వారిని, కాశీని మనసులో ధ్యానించే వారిని, విశ్వేశ్వరార్చన చూస్తూ ఆనందించే వారిని, శివకథలను ఆనందంగా వినేవారిని, డుండి గణపతిని ఆరాధించే వారిని, అవిముక్తేశ్వరుని, కాశీక్షేత్రంలో ఉన్న కాలభైరవుని ఆరాధించే వారిని మనం యమధర్మరాజు అనేది వీళ్ళని పాశాన్ని మాత్రం వీళ్ళపై వెయ్యడు కూడా. ఎందుకంటే వీళ్ళు శివరాధన చేస్తున్నారు కాబట్టి, శివస్మరణ చేస్తున్నారు, ఆయన పూజ చేయాలనుకుంటున్నారు కాబట్టి, ఎవరైతే భక్తితో చేస్తారో వాళ్ళకి అనేది మృత్యువు అనేది తొందరగా దరికి చేరదు కూడా. ఎందుకంటే శివుడు అగ్ని లేనిదే చీమైన కుట్టదు కాబట్టి మృత్యువు అనేది ఎవరికి అంత ఈజీగా రాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.